భైరవం 3 అక్షరాలు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులో నీళ్ళు తాగించాలంటారు కదా ఇళ్ళకి. ఆ టైంలో చేసిండు. నరికి అబ్బా రక్తాలు కారుతుంటే కిందికి వెళ్ళి నాకు ఉచ్చపడ్డది అనమాట. ఆ టైంలో కలిగింది. నిజంగా వండర్ఫుల్ మూవీ. కమ్బ్యాక్ అంటారు యాడికి పోతారు రవి హీరోలు సినిమా ఇండస్ట్రీలో ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోరు. అక్కడక్కడ చిన్న ఫెయిల్యూర్లు అవుతాం. ఫెయిల్యూర్ అయినంత మాత్రాన నువ్వు 7th ప్లేస్ అయినావని చెప్పి 7th ఫెయిల్ అయినావని చెప్పేసి 10th చదవైంది మళ్ళీ ఎగ్జామ్ రాసాయి. అట్లనే అనుకోండి. ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. హీరోలు మనం, విలన్లు మనం, సినిమా ఇండస్ట్రీ మనది, ఆర్టిస్టులు మనం. వాళ్ళు రాజుగా చేస్తే మనం రాజు అనుకుంటాం, వాళ్ళు విలన్ చేస్తే మనం విలన్ అనుకుంటాం. వండర్ఫుల్ మూవీ. ఎమోషనల్ సాంగ్స్ అయితే మస్త్ అనిపించేస్తాయి. ఇక డివోషనల్ సాంగ్స్ వస్తాయి. ఇక రుద్రతానందం చేస్తూ ఉంటాయి. శివునికి సంబంధించిన సాంగ్స్ గూస్ బంప్స్ అనమాట. ఖతర్నాక్ అనిపించేస్తుంది. అలాగే యాష్టాగ్లు బైక్ అట్లా అంటున్నారు. ఏమి కాదు, ప్రతి సాంగ్ బాగుంది, ప్రతి సన్నివేశం బాగుంది, ప్రతి హీరో అభిమానులు సినిమాకు నచ్చుతారు. అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒకటి అక్కడక్కడ సన్నివేశాలు వచ్చేస్తాయి. అంటే చిరంజీవి అభిమానులు కానీ, చిరంజీవి సినిమాలను కానీ, పవన్ కళ్యాణ్ సినిమాలు కానీ కించపరిచే ఎక్కడా లేవు. బాయ్కాట్ అనవసరం భయ్య. సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను. వైలెన్స్ ఎక్కువగా ఉండటం వలన ఫ్యామిలీతో చూడాలని అయితే కోరుకుంటున్నాను నేను. అందరికీ కంబ్యాకే. బాలయ్య బాబు అభిమానులు కూడా చూడవచ్చు. ఎందుకంటే నారా రోహిత్ ఫైట్ చేస్తుంటే, ఆయన ఎగిరేసి గాల్లో కొడుతుంటే చెయ్యి బాలయ్య అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే బాలయ్య బాబు లాగా లావుగా అయిపోయింది అనమాట. సో నారా రోహిత్ నీ వయసు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం పర్సనాలిటీ తగ్గించుకోవాలి, పొట్ట తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను. అయినా సరే నువ్వు ఫైట్ చేస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి. జై బాల అనే ఫీలింగ్ కలిగింది. వండర్ఫుల్ మూవీ. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో మాత్రం చూడాలి. వైలెన్స్ బాగా ఉన్నదనమాట. సూపర్ మూవీ. అలాగే మన శంకర్ గారి కూతురు గురించి మాట్లాడుతున్నారు. అరే బాబు అందం పక్కకు పెట్టండి రా. ఒక్కసారి ఆ అమ్మాయిని వచ్చి చూడండి. పల్లెటూరు అమ్మాయి లాగా చాలా వండర్ఫుల్గా చేసింది. మన అమ్మాయి మన తెలుగు అమ్మాయి లాగా అనిపించేస్తుంది, పక్కింటి అమ్మాయి లాగా అనిపించేది. తెలంగాణ కాదు, తెలుగు యాసలో, అంటే మన తూర్పుగోదావరి యాస, గోదావరి యాసలో మాట్లాడుతూ చేసింది అనమాట. ఆమె యాస కూడా కించపరిచే విధంగా ఎక్కడా లేదు. మంచిగా ఉంది. తెలుగు అమ్మాయి లాగా చాలా బాగా చేసింది. అసలు ఆమె తమిళ అమ్మాయి అని అనుకోవాల్సిన అవసరం లేదు. శంకర్ అమ్మాయి అని కూడా అనుకోకండి. శంకర్ కూతురు ఫస్ట్ సినిమా కదా, వద్దాం చూద్దామని అనుకోకండి. ఒక తెలుగు అమ్మాయి అనుకోండి, ఒక తెలుగు ఆర్టిస్ట్ అనుకోండి. సూపర్గా చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ మూవీ. జై భైరవం.